திருமலையை உலகத்தரத்தில் முன்மாதிரி நகரமாக மாற்ற நிரந்தர நகர மேம்பாட்டு வளர்ச்சி நிபுணர்கள் குழு அமைக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தான செயல் அதிகாரி శ్యామలా రావు சொன்னார். ఏది మనం డెవలప్ చేసుకోవడం ఒకటి, ఏ ప్రపోజల్స్ పెట్టాలి, కంజెషన్ ఎలా తగ్గించుకోవాలి, ఏ రోడ్డు చేయాలి, ఏ ఫుట్పాత్ చేయాలి, ఇది ఒకటి మనం చేసుకోవాల్సింది. ఎవరితోనో చేయిస్తామో మనం చేస్తామో అనేది ఒకటి. ఇప్పుడు మనం పర్మిషన్లు ఇచ్చి చేయించే వాళ్ళని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మంది. అది ఒక వింగ్ ఉంటాయి సపరేట్గా, బాగుంటుంది. అందుకని ఆ వింగ్, టౌన్ ప్లానింగ్ వింగ్, అర్బన్ డెవలప్మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్ వింగ్ వాళ్ళని అది పెట్టి ఆ వింగ్ని స్ట్రెంగ్తన్ చేసి, ఇది గవర్నమెంట్కి బోర్డుకి ఆల్రెడీ పెట్టాము. బోర్డు ఇన్ ప్రిన్సిపల్ మొన్న అప్రూవ్ చేశారు. ఇది ప్రపోజల్ పంపించి అక్కడ ఆ వింగ్ని డెవలప్ చేయాలి, వాళ్ళు చూసుకోవాలి. భవిష్యత్తులో జరిగేదాకా ఊరుకొని జరిగిపోయిన తర్వాత అయ్యో జరిగిపోయింది ఏం చేయాలని కాకుండా ముందే చర్యలు తీసుకుని మధ్యలో ఆపాల్సి వస్తుంది ఇలాంటివి జరిగినప్పుడు. వైలేషన్ ఆఫ్ లా కింద డెఫినెట్గా ఎవరు చేసినా సరే దాన్ని కొన్ని స్ట్రక్చర్స్ మరీ పాత ఉన్నాయి, సో వాటిని ఏం చేయాలని చూడాలి. బట్ ఇప్పుడు జరుగుతున్న వాటిలో ఎక్కడైనా సరే వైలేషన్స్ ఉన్నప్పుడు తప్పకుండా అవి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అవి కూడా బోర్డులో పెడతాం. ఏమైనా స్పెసిఫిక్గా బోర్డు అప్రూవల్ తీసుకుని ఒక్కొక్కటి దాని మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. రెండు విషయాలు దీనికి. ఇప్పుడు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టే ఒక విభాగం ఉండాలి. ఆ విభాగం లేదు కాబట్టి ఈ గ్యాప్ వచ్చి ప్లానింగ్ విభాగం అనేది మనము మొదలు పెడతాము. అదొకటి మనకి కంటిన్యూటీ ఒకటి. తర్వాత ఈ ప్లాన్ ఏదైతే ఉందో అది కూడా మనము ఇదంతా కూడా బోర్డులో ఎక్కడ చర్చ జరిగినట్టుగా లేదు. పాత బోర్డు రిజల్యూషన్ సృష్టిస్తే బోర్డు దృష్టిలో పెట్టి బోర్డుని కాన్ఫరెన్స్లో తీసుకుని బోర్డు ద్వారానే చేయాలి. బోర్డు ద్వారా చేస్తే అది ఉంటుంది, కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు మనము మొదలు పెడుతున్నాం కాబట్టి డెఫినెట్గా అది ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయిపోయిందంటే, సిస్టమ్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి టైం పడుతుంది. ఒకసారి ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఇంకా జనరల్గా వెనక్కిపోవడం అనేది ఉండదు. మొదలు పెట్టడమే జరగలేదు కాబట్టి ఇంకా అక్కడే ఆగిపోయింది.